నమస్తే అండి, నా పేరు ఫనీ. ప్రస్తుతం మనము లింగపాలెం గ్రామము, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు కృష్ణయ్య గారి ఆయిల్ పామ్ తోటకు రావడం జరిగింది. దాదాపు ఒక 6 ఎకరాల్లో కృష్ణయ్య గారు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అని చెప్పి కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణయ్య గారు. దాదాపు ఎన్ని ఎకరాలండి ఇది? 6 ఎకరాలు. ఎన్ని చెట్లు ఉండొచ్చు? సుమారు 300 చెట్లు ఉంది. 300 చెట్ల పైన ఉండొచ్చు. సో దీనికి మీరు ఎటువంటి ఎరువులు వాడుతున్నారు, ఎటువంటి ఫలితాలు మీకు వస్తున్నాయి? ఈ మొక్క వేసిన దగ్గర నుంచి గుంటలో కేజీ కాడికి సూపర్ వచ్చా. ఓకే. పాళ్ళాలు వేసా. ఓకే. మొక్క వేసాం. ఇక మొక్క వేసిన కాడి నుంచి ఇక సూపర్, యూరియా, పొటాష్ ఇవే వాడారు. ఇక అయ్యే వాడా. ఓకే. ఇక కొమ్ముపురికి గ్లోరీ పరిపోదు సాపు. ఓకే. సో మీకు వాడు ఎలా ఉండేది అవి వాడేటప్పుడు తోట? ఇక ఉంటుంది, యావరేజ్ గా ఉంటుంది. వచ్చింది, పెరిగింది. ఇక ప్రతి 3 నెలలకి ఈ సూపర్, యూరియా, పొటాష్ పోసేవాడిని. 6 నెలలకు ఒకసారి మెగ్నీషియం, బోరాన్ వేసేవాడిని. ఇక వస్తూ ఉంటుంది. అయితే గ్రోత్ రావట్లా. ఓకే. గ్రోతింగ్ లేదు. ఏడన్నా గెల వచ్చిన పీలగా నాకు అసలు నచ్చలేదు. గ్రోత్ రాది, ఎరువు కూడా పోస్తున్నాం అని ఆలోచన. పశువుల ఎరువు కూడా వేస్తున్నారు. పశువుల ఎరువు ప్రతి సంవత్సరం పశువుల ఎరువు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కరెక్ట్ మిస్ అవ్వాలి. ఈ 4 పూర్తి అయిపోతుంది ఇంకో నెలకి. ఓకే. విలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు ఓమ్ రిచ్ అండి. ఎన్ని కిలోలు ఇది బ్యాగ్? 50 కేజీలు బ్యాగ్. ఇది వచ్చేసి 5 కేజీలు. ఇది 5 కిలోలు టోటల్లీ అండి. విలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఎన్పీకే ప్లస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ట్రేస్ ఎలిమెంట్స్. ఇది డ్రిప్ కి ఎక్కిచ్చారు. ఎకరానికి ప్యాకెట్ కాడికి ఇది 5 కిలోలు చొప్పున ఎకరానికి డ్రిప్ కి ఎక్కిచ్చారు. ఇది ఫస్ట్ వేసా. ఎలా వేసారు? ఇది ఎలా వాడారు? మామూలుగా అటు 1/2 కేజీ, ఇటు 1/2 కేజీ, కేజీ కాడికి వేసా. 50 కిలోలు ఎకరానికి ఒక బస్తా వేసా. ఓకే. 6 కట్టలు వేసా. ఓకే. వేసినాక ఒక నెలకే మళ్ళీ దీన్ని ఎక్కిచ్చా. ఓకే. ఎలా ఉంది దీని వేసిన కాడి నుంచి ఇప్పటికి రాలా ఇంత నలుపు. ఈ 4 సంవత్సరాలు ఈ నలుపు ఇప్పుడు చూడాల. ఎరువు పోసిన దీని వయసు 4 సంవత్సరాలు అన్నారు. నెలకి 4 సంవత్సరాలు పూర్తి. మే వస్తే 4 కంప్లీట్ అయితే ఇంత క్వాలిటీ, ఇంత గ్రీనిష్ బాగుంది. గెల సైజ్ ఎలా వస్తుంది? గెల సైజు కూడా బాగానే ఉంది. దగ్గర అండి సైజ్ క్వాలిటీ వస్తుందా? క్వాలిటీ వస్తుంది. తోనిక కూడా వస్తుంది. ఫ్రూట్ కూడా క్వాలిటీ వస్తుందా? క్వాలిటీ వస్తుంది. స్టెప్పులు ఎన్ని స్టెప్పులు వస్తున్నాయి కృష్ణయ్య గారు? 2, 3, 4 స్టెప్పులు వచ్చినాయి. 4 స్టెప్పులు వేసింది. దగ్గర 25 గెలలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా పెంచే ఉంటాయి. ఈ ఒక్క చెట్టుకి 25 గెలలు ఉంటాయి. 25 గెలలు ఉంటాయి. ఓకే. సో బాగుంది. క్లాస్ బాగా నాణ్యంగా ఉంది. క్వాలిటీ వస్తుంది. వేసినప్పుడు అసలు లేదు, గెల లేవు. మేము అసలు ఈ మందు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పటి నుంచి వాడటం మొదలు పెట్టారు? జనవరి నుంచి స్టార్ట్ చేసాం. ఎన్నిసార్లు వాడారు ఇప్పటికి? ఇది ఒకసారి వాడిని 6 కట్టలు వేసా. ఎకరానికి కట్టకాడికి 6 కట్టలు వేసారు ఆల్రెడీ. నెలకి ఇది ఎక్కిచ్చా కట్టకాడికి. ఎన్ని దఫాలు వాడారు? ఇది అయినాక మళ్ళీ ఒక 45 రోజులకి మళ్ళీ 15 రోజులు అయింది. అంటే దాదాపు ఒక 2 సార్లు వాడారు. ఇది 2 సార్లు, ఇది ఒకసారి వాడిను. 4 నెలల పరిధిలో ఇంతవరకు వాడు. టోటలీ అనేది 2 సార్లు. కేవలం ఓమ్రిచ్ ఒకసారి టోటలీ మాత్రం 2 సార్లు ఎక్కించుకున్నారు. ఈ జనవరి నుంచి అన్నారు కదా? జనవరి నుంచి ఇది ఆడు. జనవరికి ముందు తోటకి ఇప్పుడు ఉన్న తోటకి మీరు ఒక జస్ట్ చెప్పండి నాకు. జనవరికి ముందు తోటకి దీనికి అసలు 100% తేడా ఉంది. మంచిగా ఉంది. ఆ రంగు ఈ రంగు వరకు లేదు అసలు మామూలు ఎల్లో రంగు ఉంటుంది. ఓకే. మళ్ళీ మిలకల తిరుగుతుండేది చివరిలో. అసలు ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. ఓకే. మంచిగా ఉంది. గ్రోత్ బాగుంది. పోకుండా కూడా చాలా మంది మంచి గ్రోత్ ఉంది. అసలు ఏం వాడారంట అని అంటున్నారు. అది చెప్పారా మీ ఊరు లింగపాలెం రైతులకి? చెప్తే ఒకళ్ళిద్దరు తీసుకొని వాడుతున్నారు. సో మనకి మంచి గ్రోతింగ్ వచ్చింది, నలుపుదనం వచ్చింది, మట్టలు కూడా ఎక్కువ వచ్చింది. గెల్ల కూడా ఎక్కువ మంచి క్వాలిటీ గెల వస్తుంది. దాదాపు ఎన్ని గెలలు ఉంటాయి చెట్టుకి? 25 గెలలు. అసలు మామూలు అంతనా వేసుకుంటే 25 గెలలు పెంచి 25 గెలలకి తక్కువ లేదు ఒక చెట్టుకి. అట్లా ఉండే చూడండి కదా. ఆ చెట్టుకు ఏ చెట్టు చూసినా అంతే ఉంది కాయలు అట్లా. సో ప్రతి ఒక్క రైతు వాడొచ్చు అంటారా? వాడొచ్చు. సో అదే ఖర్చు కూడా తక్కువ. మేము 20 కట్టలో మందు పోయాలంటే 100 కట్టలు పోయాలా? మళ్ళీ సగం రేటు మళ్ళీ కూలీలకి అవుతుంది. 150 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదైతే ఒక కట్ట ఇది ఎకరానికి అదొక 5 కిలోల ప్యాకెట్. ఇది నీళ్ళలో ఎక్కిచ్చా. ఇది ప్రాబ్లం లేదు. సో ఖర్చు తక్కువ, రిజల్ట్ బాగుంది. ప్రతి ఒక్క రైతు వాడొచ్చు. పామాయిల్ రైతు వాడొచ్చు. సో అదండి, ప్రతి ఒక్క రైతు పామాయిల్ రైతు ఈ ఓమ్ రిచ్ టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది 50 కిలోలు ఎకరానికి చొప్పున. అదే విధంగా ఈ టోటలీ అండి ఇది వచ్చేసి ఎన్పీకే ప్లస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటే 5 కిలోలు ఎకరానికి చొప్పున నేను డ్రిప్లో ఎక్కించుకున్నాను. 50 కిలోలు చెట్టుకి కేజీ చొప్పున నేను ఒక బస్తా ఎకరానికి నేను వాడానని చెప్పి
కృష్ణయ్య గారు చెప్తున్నారు. కింద డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే మరింత సమాచారం వీటి గురించి మీకు అందిస్తారు. ధన్యవాదాలు కృష్ణయ్య గారు, మంచి సమాచారం పామాయిల్ రైతులకి ఈ ప్రొడక్ట్స్ గురించి అందించారు. ధన్యవాదాలండి.